ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఎంతగానో ఆయనని స్తుతించబద్ధులమై ఉన్నాం, ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ గొప్ప శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనమందరం కూడా ఈ దేవుని సన్నిధిలో ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో మనల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మనపై తన కనికిరమును, తన దయను, తన వాత్సల్యతను చూపిస్తున్నటువంటి ఆయన మహాశక్తిశాలి. కనుక మనందరం కూడా ఇంకా దీవెనల చేత, దేవుని మహిమ చేత, దేవుని ప్రేమ చేత, దేవుని వాగ్దానముల చేత, దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్ళడానికి మనం ఎంతగానో ఆశీర్వాదం పొందవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంకా దేవుని వాక్కును, దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకి కొన్ని మాటలను తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో మనందరం కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. అయితే దావీదు ఎందుకు ఈ యొక్క కీర్తనను రాశాడు, దేవుని యొక్క ఆలోచన ఏమైనదో దావీదుకు తెలుసు, దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నవో దావీదుకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్ళడానికి దావీదు శ్రమల కాలంలో దావీదు ఉన్నటువంటి తన యొక్క పరిస్థితులను కూడా మనము గమనించాల్సిన అవసరము ఎంతగానో ఉన్నది. కనుక మనము దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో తన ప్రేమను పొందుకున్నాడు, తనకున్నటువంటి ఆ శక్తిని పొందుకున్నాడు. ఆయన ఎంతగానో ఆయన యొక్క ప్రేమను కూడా ఆయన ఆస్వాదిస్తూ ముందుకెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక్కోసారి దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను కూడా ఆయన తట్టుకొని నిలబడి తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించి ముందుకెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక మన జీవితాల్లో కూడా శ్రమలు రావు అని అనుకోవడానికి వీల్లేదు. కనుక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీరు వస్తుంది. కనుక వీటన్నింటిని తట్టుకోవడానికి దేవుడు శక్తిని మనకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. ఈ శ్రమల్లో నుంచి విడిపించడానికి ఆయన శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన సర్వాధికారి అయినటువంటి దేవుడు. కనుక దావీదు కూడా ఆయన శరణజొచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ప్రధానంగా 11వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి, యెహోవా శరణజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయము మీద వేయుటకై తమ బాణములను నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరుములను కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగం అగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అంటే ఇక్కడ ఒక మాట దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ అధ్యాయం అంతటిని మనము ధ్యానిస్తూ వచ్చాము. దీంట్లో కొన్ని మాటలను మనం పరిశీలనగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాల్లో దుష్టులను చూపించాడు, పరిశుద్ధులను చూపించాడు, యథార్థవంతులను చూపించాడు. కనుక ఇవన్నీ గమనించాలి. మన నీతిని, మన భక్తిని, మన విశ్వాసమును మనం ఎంతగానో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలమైన మనము నీతిని, భక్తిని, విశ్వాసమును పరిశీలన చేసుకొని దేవుని ఎదుట ఒక గొప్ప సాక్షిగా, ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో దేవుడు ఏదైతే మనకి బోధిస్తూ ఉన్నాడో,
దేవుని వాక్యం ఏదైతే మనకి తెలియజేస్తూ ఉంటుందో, దేవుని సన్నిధిలో ఎలా మనం ముందుకెళ్ళాలో, అనునిత్యం మనం దేవుని సన్నిధిలో ముందుకెళ్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. దావీదు కూడా ఎందుకు ఇక్కడ యెహోవా శరణజొచ్చి ఉన్నాను అంటున్నాడు. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయం మీద వేటుకై తమ బాణములను నారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అంటే చాలా విషయాలు మనం గమనించవచ్చు. కొన్ని విషయాల్లో కొన్ని పునాదులు పాడైపోతూ ఉన్నాయి. ఈనాడు క్రైస్తవ్యంలో చాలా విషయాలు దెబ్బతినిపోతూ ఉన్నాయి. కనుక ఈ పునాదులు అనేది మనము మరలా ఆనాడు మరి ఇజ్రాయిల్ యొక్క పునాదులు కదిలిపోయాయి. ఇజ్రాయిల్లో అనేక పరిస్థితులు జరిగి ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఆ పునాదులను కట్టడానికి యెహోషువను కూడా దేవుడు వాడుకున్నాడు. యెహోషువను నిలబెట్టాడు, మోషేను నిలబెట్టాడు. ఆ తర్వాత దేవుడు ఎంతగానో దాని విషయంలో ప్రలాపించాడు. అందుకోసమే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అందుకోసం పునాదులను మనము పాడు చేయకుండా, పునాదులను ఒక స్థిరమైనటువంటి ఒక కట్టడాలను మనము ఆ కట్టడాలను భద్రపరిచే వారంగా, ఆ కట్టడాలను ఆ పునాదులను ఎంతగానో మనము చక్కబరిచే వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అందుకోసమే ఎవరము కూడా కదల్చబడిన వారమై యథార్థవంతులముగా దేవుని సన్నిధిలో భక్తితోనూ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ముందుకెళ్తే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. ఇంకా ఈ పునాదుల విషయంలో కాదు, దేవుడు క్రైస్తవులందరిపై తన కనుదృష్టిని కూడా ఉంచుతూ ఉన్నాడు. క్రైస్తవులే కాదు, ఈ ప్రపంచ ప్రజల మీద, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా పరిశీలించడానికి ఆయన శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నీ మీద తన కన్ను దృష్టిని ఉంచడానికి ఆయన ఇష్టడు. ఆయన ఇష్టడు, నిన్ను ప్రేమించేవాడు. ఆయన నువ్వు ఏ శ్రమలో ఉన్నా నిన్ను తీసుకురావడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన యథార్థవంతుల ఎడల తన యథార్థతను కనపరిచేవాడు, నీతిమంతుల మీద తన నీతిని న్యాయమును కనపరిచేవాడు. ప్రేమ కలిగిన వారి మీద ఆయన ప్రేమను, దయను, వాత్సల్యతను కనపరిచి నడిపించడానికి ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఎవరిని ఆయన తీసివేసే దేవుడు కాదు. కనుక మనందరం కూడా ఆ నీతిమంతుణ్ణి మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను వింటున్న మీ అందరికి కూడా మరి ఎంతగానో మరి ఆ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకయ్యా అంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనాసీనుడు ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. అంటే ఆయన చూచే దేవుడు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితంలో కష్టాలున్నా, నీ జీవితంలో కన్నీళ్ళు ఉన్నా, నువ్వు వేదనతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, శ్రమలో ఉన్నా, నిన్ను చూసే దేవుడు ఆయన. నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన. తన వాగ్దానముల చేత నింపి నడిపించడానికి ఆయన శక్తివంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించవలసిన అవసరం ఉంది. మనం అనుకోవచ్చు, ఈ దినాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడా? ఈ అక్రమం చేస్తూ ఉన్నాం, ఈ పాపం చేస్తూ ఉన్నాం, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేయట్లేదులే అనుకుంటూ ఉన్నాం. కానీ అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోమంటున్నాడు ఆయన. అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు దేవుడు. అక్రమానికి ఆయన చోటు ఇచ్చే దేవుడు కాదు, అక్రమానికి ఆయన తావిచ్చే దేవుడు కాదు. కనుక అక్రమం నుంచి విడుదల పొందాలన్నదే, పాపం నుంచి విడుదల పొందాలన్నదే, విమోచన కలిగించాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అయినది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ ప్రేమించడానికి ఆయన సమర్థుడు. ఆయన చూచే దేవుడు, ఆయన పరిశీలించే దేవుడు,
ఆయన పరీక్షించే దేవుడు, ఆయన పరిశీలనగా మనల్ని తెలుసుకునే దేవుడు. ఆనాడు ఆదాము మొదలుకొని ఈనాడు యేసుక్రీస్తు యొక్క ఆనవాళ్ళ వరకు కూడా ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మానవునిపై తన కనుదృష్టిని ఉంచి ఉన్నాడు దేవుడు. తన కనుదృష్టిని ఉంచి ఉన్నాడు. తన ప్రేమను కూడా ప్రతి మానవాళిపై ఉంచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను అనే వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఆయన నశించిపోయే వారిని వెదికి రక్షించేవాడు, క్షమించేవాడు, పాపాన్ని పరిహరించేవాడు, పాపానికి విమోచన కలిగించేవాడు, పాపానికి విముక్తిని తెచ్చినటువంటి సర్వశక్తిమంతుడు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు మాటల ద్వారా, ప్రభు వాక్యము చేత ప్రభు యొక్క ఉన్నతమైన నామాన్ని కనపరిచే వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఇంకా ఇక్కడ 6వ వచనంలో మనం చూడొస్తూ, దుష్టుల మీద ఆయన ఉరుములను కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. అంటే ఒక కోవకు చెందిన వారికి, దుష్టత్వములో ఉన్నవానికి, పాపములో ఉన్నవానికి శ్రమ లేదని మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే తెలియజేస్తూ ఉంటున్నాడు. పాపం విడిచి రమ్మని దేవుడు తెలియజేస్తున్నాడు. యథార్థ హృదయం కలిగి దేవుడు జీవించమని తెలియజేస్తున్నాడు. కనుక యథార్థ హృదయంతోనూ పాపము నుంచి విముక్తి పొంది, పాపం నుంచి మనం విడుదల పొందాలన్నదే దేవుని యొక్క ఆలోచనను మనం గమనించాలి. అది మనం ఆలోచన చేయాలి. ఇంకా ఈ 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అంటే దేవుని నీతిని ప్రేమించాలి, దేవుని సన్నిధిని వెంబడించాలి, దేవుని కార్యాలను వెంబడించాలి. దేవుడు మనకి చూపిన మార్గంలో మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు, దేవుడు అనుక్షణం మనకి తన కృపలో నడిపించడానికి ఆయన శక్తిమంతుడు. దేవాది దేవుణ్ణి మనం ఎంతగానో వెంబడించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క ముఖదర్శనం చేసే వారముగా, దేవునికి యథార్థవంతులంగా, ప్రీతికరంగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి. దేవుడు కోరుకునేది అది. దేవుడు మన నుంచి ఆశించేది అది. మన హృదయాలను కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయాలు బాగుపడాలని, మన హృదయాలు ఎంతగానో కృంగిపోకూడదని, మనం నశించిపోకూడదని దేవుని యొక్క సంకల్పం. కనుక ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని వెంబడించుదాం, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనము ముందుకెళ్దాం. దావీదు గురించి ఎంతగానో మనకి చక్కగా ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంటున్నది. మొదటిగా ఆయన ఏమంటున్నాడు? యెహోవా శరణ చొచ్చి ఉన్నాను అంటే, యెహోవా శరణ చొచ్చి ఉన్నాను. మనము ఆయన శరణలో, ఆయన నామములో, ఆయన యొక్క సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే మనలందరినీ ప్రేమించి ఆయన మనల్ని నమ్మకమైనటువంటి ఒక ఉన్నతమైన సాక్షులుగా బ్రతకడానికి, ఆయన మనల్ని శుద్ధీకరించడానికి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమలో మనం ఉందాం. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం ధ్యానిస్తే, సామెతల గ్రంథము ఇక్కడ 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చితము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వానిని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన, మన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉంటే, దేవునికి యథార్థపరంగా ఉంటే, దేవునికి ఎప్పుడైతే మనము దగ్గరగా మనం ఉంటామో, దేవుని సన్నిధిలో మనం యథార్థముగా బ్రతకడానికి ఇష్టపడతామో, అది దేవునికి ఇష్టమైన జీవితం, దేవునికి నచ్చిన జీవితం. కనుక మనకు ఆ జీవితం కావాలని ప్రతినిత్యం మనం కోరుకోవాలి. ప్రభువా, ఈ జీవితాన్ని నాకు, పాపంలో నుంచి నాకు విడుదలని కలిగించావు,
ఇక నుంచి నీకు ప్రీతికరంగా బ్రతకడానికి నీ కృప దయచేయమని మనం అనునిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో మనం మొరబెడితే, ప్రభు సన్నిధిలో మనము నిలబడితే అనుక్షణం మనల్ని బలపరచడానికి ఆయన శక్తిమంతుడు. కనుక మనము ఇక్కడ సామెతల గ్రంథంలో తెలపబడిన ఈ మాటలను మనం ఒకసారి, కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఎవరి ద్వారా అంటే సత్యం వలనే దోషాలకు ప్రాయశ్చిత్తం. కృప యేసుక్రీస్తు దగ్గర ఉన్నది, ప్రేమ యేసుక్రీస్తు దగ్గర ఉన్నది, సత్యం యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. కనుక ఆయన న్యాయంలోనూ ఆయన యథార్థతలోనూ ఆయన కృపా సత్యం వలన మనందరం జీవించగలుగుతాం. ఆయన జీవింపజేయగలుగుతాడు. ఆయన మనలందరినీ బలపరిచి నడిపించగలుగుతాడు కూడా. కనుక మనం ఎప్పుడైతే యథార్థతమైన హృదయాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ఇష్టపడతామో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆ హృదయాలే దేవునికి ప్రీతికరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరొక మారు మనం చదువుదాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనమును నుండి తొలగిపోదురని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన. మనం ఈనాడు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, ఓపికతో కనిపెట్టాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాచి కాపాడే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మనందరిపై తన కనుదృష్టిని